సో ఇప్పుడు ఐయుఐలో ఏం చేస్తాము, సేమ్ మనము అండం విడుదల కావడానికి టాబ్లెట్స్ లేదా టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ ఇస్తాం ఐయుఐ ప్రాసెస్లో. సో ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాం, అంటే ఆల్టర్నేట్ డేస్ 7th డే నుంచి కానీ 9th డే నుంచి కానీ ఎగ్ అనేది ఎంత సైజ్ పెరుగుతుంది, ఎండోమెట్రియం ఎలా పెరుగుతుంది అనేది చూస్తాం. చూసిన తర్వాత ఎగ్ మంచి సైజ్ వచ్చింది అన్నప్పుడు ఇంజెక్షన్ ఇస్తాం అనమాట. అంటే లోపల బాడీలో మనకి ఓవులేషన్ ప్రాసెస్ జరగాలంటే LH అనేది రేజ్ అవుతుంది, LH సర్జ్ అంటాం. సో దాన్ని మనము బయట నుంచి ఇస్తున్నాం. HCG ఇంజెక్షన్ అనేది ట్రిగర్ రూపంలో ఇస్తామన్నమాట. ట్రిగర్ ఈ రోజు నైట్ ఇచ్చామనుకోండి, రేపు లేదు, ఎల్లుండి మార్నింగ్ ఐయుఐ చేస్తాం. ఒకసారి ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని, జనరల్గా ఏంటంటే 36 అవర్స్కి ఎగ్ రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. ఇది కూడా ఫిక్స్డ్ కాదు, బాడీకి మారిపోతుంది. కొంతమందికి 36 అవర్స్కి రిలీజ్ కాకపోవచ్చు, 48 అవర్స్కి అవ్వచ్చు, 72 అవర్స్కి అవ్వచ్చు. బాడీని బట్టి, వాళ్ళ హార్మోన్స్ని బట్టి, వాళ్ళ ఎండోక్రైన్ సిచ్యుయేషన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. జనరల్గా రొటీన్గా 36 అవర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. హస్బెండ్ యొక్క సెమెన్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి స్పర్మ్ని మనము ప్రాసెస్డ్ స్పర్మ్ తీసుకొని గర్భసంచి లోపలికి చిన్న కెథెటర్ ద్వారా లోపలికి పంపిస్తామన్నమాట. సో దీంట్లో మనకి ఏంటి, ఈ ట్రావెలింగ్ ప్రాసెస్ అంతా బైపాస్ అయిపోతా ఉంది. న్యాచురల్ ప్రాసెస్లో స్పర్మే ట్రావెల్ చేయాలి, 48 to 72 అవర్స్ టైం తీసుకోండి. ఇక్కడ మనం డైరెక్ట్గా యూట్రస్ లోపలికి వేసేస్తున్నాం.